సంఘానికి హితోపదేశాలనే ఈ కార్యక్రమంలోని దైవ మానవ సంబంధం అనే ఎపిసోడ్కి మీ అందరికి కూడా స్వాగతం. ఈ దైవ మానవ సంబంధం గురించి మరిన్ని విషయాలు మనకు తెలియజేయడానికి గాను పాస్టర్ గారు వాళ్ళు మనతో పాటు ఉన్నారు. వాళ్ళని ఆహ్వానిస్తూ మనం ముందు కార్యక్రమంలోనికి వెళ్దాం. పాస్టర్ సైమన్ పాల్ గారు, పాస్టర్ మనరాజా గారు, మీ ఇద్దరికి కూడా ఆహ్వానం అండి, వెల్కమ్ అండి. మాకు గడిచిన ఎపిసోడ్స్లో చాలా విషయాలు చాలా చక్కగా మీరు మాకు ఎక్స్ప్లెయిన్ చేశారు. అయితే ఈరోజు ప్రాముఖ్యంగా ఈ దైవ మానవ సంబంధం గురించి మాకు తెలియజేస్తారని ఆశపడుతున్నాం. అయితే పాస్టర్ సైమన్ పాల్ గారు, మీరు చెప్పండి, దేవునికి మనకి ఉన్న సంబంధాన్ని దూరం చేయడానికి సాతాను చాలా పన్నాగాలు పన్నుతుంటాడు. అవి ఏంటంటారు? దేవునికి మానవునికి మధ్యలో ఉండే సంబంధాన్ని దూరం చేయడానికి సాతాను అనేక ప్రయత్నాలు ఆది నుంచి కూడా చేస్తూనే ఉన్నాడండి. అవి మనం ఆదాము అవ్వ దగ్గర నుంచి చూసుకుంటే ఈరోజు పుడుతున్న పిల్లల వరకు కూడా ప్రతి ఒక్క విషయంలో కూడా సాతాను ఎలాంటి దుర్నీతి పనిచేయడానికైనా సిద్ధపడతా ఉన్నాడు. అబద్ధికుడు అని, తర్వాత చాలా నీచమైన పనులు, నీచమైన కార్యాలు జరిగిస్తూ ముందుకు వస్తున్నాడు అని చెప్పేసి వాక్యంలో అనేక చోట్ల రాయబడతా ఉన్నది. ప్రజెంట్ ఉన్న జనరేషన్లో, ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో బాగా సాతాను వాడుకొని ఈ దేవునికి మనుషులకి మధ్యలో ఉండే సంబంధాన్ని చెరిపేసేది ఏదన్నా ఉందంటే అది ఈ సోషల్ మీడియా, ఇంటర్నెట్, తర్వాత కుటుంబాల మధ్యలో గొడవలు, ఆ తర్వాత ఇంకా ఇది మెయిన్ అండి, రక్షించబడిన వారు కూడా తప్పిపోయేది. అది ఎక్కడంటే దేవుని సంఘంలోనే వ్యతిరేకతలు తీసుకొని రావడం, సాతానికి ఉన్న గుణాన్ని వారిలో అక్కడ చిచ్చుపెట్టేలాగా చేయడం. ఎట్లా అంటే అధికంగా హెచ్చించబడాలి, నాకన్నా ఇంకా ఎవరు పైన ఉండకూడదు, ఈ ఆలోచన, ఈ తలంపులు ఇవన్నీ కూడా సంఘాల్లోకి కూడా సాతాను ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నాడు. మనం వాక్యంలో కూడా కొన్ని విషయాలు చూసుకున్నట్లయితే ఇక్కడ యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 14వ వచనంలో చూసుకున్నట్లయితే, ప్రతివాడు తన సొంత దురాశ చేత ఏర్వబడిన వాడై శోధింపబడినని చెప్పేసి ఇక్కడ వాక్యంలో రాయబడింది. ఏమన్నా ఇక్కడ వాక్యంలో ఏం చెప్తా ఉన్నారంటే, ప్రతి వాళ్ళు సొంత దురాశ చేత ఏడవబడతా ఉన్నారంట. సాతాను కూడా దేవుని కన్నా పెద్ద స్థానానికి వెళ్ళాలి, ఇంకా హయ్యెస్ట్ పొజిషన్కి వెళ్ళాలని తన దురాశ చేత, సొంత ఆలోచన చేత భూమి మీదకి తోసివేయబడ్డాడు. ఇప్పుడున్న మనుషులందరూ కూడా సొంత ఆలోచన చేతనే, గ్రీవ్ చేత, ఎట్లా అంటే ఒకళ్ళ పైన ఎదగాలని, ఒకళ్ళకన్నా ఎక్కువ స్థితిలో ఉండాలని. ఆ తర్వాత ఈ సోషల్ మీడియా కూడా, నేను ఎందుకు చెప్పానంటే సోషల్ మీడియాలో కనిపించేదంతా రియాలిటీ కాదు. నేను ఎక్కడికి వెళ్ళినా ఈ విషయాన్ని చెప్తా ఉంటా. అక్కడ బాగా డబ్బులు ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంటారు, కానీ అక్కడ వాళ్ళకి వాళ్ళ పరిస్థితి అంతా కూడా వేరే ఉంటుంది. వాళ్ళు అనుభవించేది, వాళ్ళు చేసేది, వాళ్ళ లైఫ్ స్టైల్ అంతా కూడా అదంతా ఒక అబద్ధం. ఆ అబద్ధాన్ని చాలా రిమోట్ ఏరియాలో ఉండేవాళ్ళు, విలేజెస్లో ఉండేవాళ్ళు, లేదంటే ఇప్పుడే డెవలప్ అవుతున్న ఫ్యామిలీస్ అవి చూసినప్పుడు ఒక ఇంపాక్ట్ పడిపోయింది. మేము కూడా డబ్బులు పొందుకుంటే, మేము కూడా రిచ్ అయితే ఇలాగ ఉండాలేమో, మేము కూడా రిచ్ అయిన తర్వాత ఇలా బట్టలు వేసుకోవాలి, మేము కూడా రిచ్ అయ్యాక ఇలాంటి కార్లలో తిరగాలి, ఇలాంటి లగ్జరియస్ బ్రాండ్స్ పెట్టుకొని తిరగాలి, మేము కూడా ఒక మంచి స్టేటస్లో ఉండాలి. ఇదంతా కూడా అబద్ధం. వాళ్ళే అబద్ధంలో బతుకుతూ ఉన్నారు. నీకు కనిపించేదంతా అబద్ధం. ఆ అబద్ధాన్ని బట్టి ఏమైతే ఉన్నామంటే చాలా ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి దేవునికి ఉండే సంబంధం నుంచి మనం దూరం అయిపోతూ ఉన్నాం. సాతాను యూజ్ చేసే ఇది చాలా గ్రేటెస్ట్ వెపన్ అని మనం చెప్పుకోవచ్చు అండి. ఇంకా అంత మాత్రమే కాదు, సంఘాల్లో కూడా ఇప్పుడు ఎక్కువ మంది ఎవరిని చూసి ఇన్ఫ్లుయెన్స్ అవుతూ ఉన్నారంటే యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో, తర్వాత ఫేస్బుక్లో పాస్టర్స్ చిల్డ్రన్ని చూసి ఇన్ఫ్లుయెన్స్ అవుతూ ఉన్నారు. యవనస్తులకి చెప్తా ఉన్నా, పెద్దవాళ్ళు పెద్ద పాస్టర్ని చూసి చిన్న పాస్టర్లు ఇన్ఫ్లుయెన్స్ అవుతూ ఉన్నారు. పాస్టర్ పిల్లగాళ్ళు ఎలాంటి బట్టలు వేసుకుంటే వాళ్ళు కూడా అలాంటి బట్టలు వేసుకోవడం, ఎట్లా వర్షిప్ నడిపిస్తే అట్లా వర్షిప్ నడిపించడం, అక్కడేం మెసేజ్ చెప్తే ఆ మెసేజ్ దొంగతనంగా తీసుకొని వచ్చి వాళ్ళు ఎవరు చూడలేదనుకొని చెప్పేసి వీళ్ళు మెసేజ్ రాసుకొని ఇదే మెసేజ్ చెప్పడం. కరెంట్ ట్రెండింగ్ అనమాట ఇది. అసలు ఏం చేస్తున్నాం, ఎక్కడికి వెళ్తున్నాం, మనం ఏ పద్ధతిలో ఉన్నాం, వాక్యాన్ని బోధిస్తున్నామా, వాక్యం చూస్తున్నామా? మనం బోధించేది ఏంటంటే వాళ్ళు బోధించేది మనం బోధిస్తూ ఉన్నాం. అక్కడ పంట ఇక్కడ ఎట్లా పండిద్ది? ఎడారిలో పంట వర్షం పడే దగ్గర పండే పంటలాగుంటుందా? వర్షం పడే పంట ఎడారిలో పంటలాగుంటుందా? వాళ్ళ పరిస్థితులు వేరు, మన పరిస్థితులు వేరండి. అన్నీ కూడా శ్రద్ధగా గమనించి దేవుడు ఏవైతే వాక్యం చెప్తా ఉన్నారో, ఏవైతే వాక్యంలో మనకు బోధిస్తూ ఉన్నారో వాటిని అనుసరించాలి. అప్పుడు దేవునికి దగ్గర సంబంధాన్ని కలిగి ఉంటాం. ఇక్కడ మీరు అడిగిన క్వశ్చన్ లాగా ఇక్కడ సాతాను పనే పన్నాగాలన్నీవి దేవుడి నుంచి మనల్ని దూరం చేయడానికి. వీటన్నిటిలో కూడా జాగ్రత్తగా శ్రద్ధ కలిగి, ఒక ఆలోచన, ఒక క్రమం కలిగి వాక్యాన్ని చదువుతూ మనం ముందుకెళ్ళాలి. చాలా బాగా చెప్పారండి. పాస్టర్ గారు, మీరు చెప్పండి, మరి ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మద్యపానం కానీ, పొగాకు కానీ, లేదా మత్తు కలిగించే ఏవైనా పదార్థాలు కానీ
వాటి గురించి వాక్యం ఏమని చెప్తుందండి మనకి? మత్తు కలిగించేది ఏదైనా సరే ఏం చేస్తుందంటే దేవునికి మనకి మధ్య ఒక కాన్షియస్ బాండ్ అనేది లేకుండా చేస్తూ ఉంటుంది అనమాట. అంటే మనం మత్తులుగా ఉన్నప్పుడు దేవుణ్ణి గౌరవించలేం. మన మత్తులుగా ఉన్నప్పుడు మన చుట్టూ ఏం జరుగుతుందో కూడా తెలియదు. మత్తులో ఉన్నప్పుడు ఎన్నో భయంకరమైన అనర్థాలు జరిగినాయి. లోతు కుటుంబంలోనే కావచ్చు, నోవాహు కుటుంబంలోనే కావచ్చు. ఒక మత్తుతోటి ఉన్నప్పుడు ఎంత అంటే బాగా నీచమైనవి ఎన్నో జరిగినాయి. ఇప్పుడు కూడా మనం గమనించినప్పుడు ప్రస్తుత సమాజంలో కూడా ఒక వ్యక్తి మత్తులో మునిగి తేలుతున్నాడంటే తన కుటుంబంలో ముందుగా మనం చూసేది ఏంటి అంటే కుటుంబంలో భార్యాభర్తలకు మధ్య, పిల్లలకు మధ్య ఒక సత్సంబంధం అనేవి అసలు ఉండనే ఉండవండి. ఒక వ్యక్తి ఏదైనా మత్తులో ఉంటే, మత్తు అనగానే తాగడం అనే కాదు, ఏదో అడిక్షన్ అనే పదం వాడుకున్నాం అనుకోండి, చాలామంది తెలుస్తుంది. డ్రగ్స్ అడిక్షనే, తర్వాత సోషల్ మీడియా కూడా అడిక్షనే. అది యూట్యూబ్ కావచ్చు, ఇంకేదన్నా కావచ్చు. మనకి ఏదో ఒక పని అడిక్షన్. కొంతమందికి గేమ్స్ గురించి అడిక్షన్ ఉంటుంది. ఆ గేమ్ చూడకపోతే రకరకాల అడిక్షన్స్ ఉంటాయి. సినిమాల గురించి అడిక్షన్స్ ఉన్నాయి, మూవీస్ గురించి, వెబ్ సిరీస్ గురించి, మ్యూజిక్ గురించి అడిక్షన్స్. సో ఇవన్నీ కూడా ఏం చేస్తున్నాయి అంటే దేవునితోటి మనం గడపాల్సిన సమయాన్ని మనకు అసలు గుర్తుకు రాకుండా చేస్తాయి. దేవునితోటి ఈ సమయం నేను గడపాలనే అవగాహన మనం కోల్పోయేలాగా చేస్తూ ఉంటాయి అన్నమాట. దానివల్ల మనం దేవునికి ఇవ్వాల్సిన సమయం, దేవునితోటి సంతోషంగా గడపాల్సిన సమయాన్ని, ఆ సంతోషాన్ని మనం ఇంకెక్కడో వెతుక్కుంటున్నాం. అది ఎంతకాలం ఉంటుందంటే కొన్ని రోజులు కూడా అది కష్టమే. అడిక్షన్స్ తోటి ఉన్న వాళ్ళ కుటుంబాన్ని దగ్గరగా పరిశీలించినప్పుడు వారు పేదరికంలో ఉంటారు. కుటుంబంలో గొడవలు, గౌరవ మర్యాదలు లేకుండా, సమాజంలో గౌరవం అనేది లేకుండా ఎంతో దిగజారిపోయిన స్థితిలో అడిక్షన్స్ తోటి ఉన్న వాళ్ళ కుటుంబాలు మనం గమనించవచ్చు. చాలా చాలా బాగా వివరించారండి. మరిన్ని విషయాలు తెలుసుకోబోయే ముందు చిన్న విరామం తీసుకొని మళ్ళీ వచ్చేద్దాం. చూస్తున్నారు కదండి, అలాగే చూస్తూ ఉండండి. చిన్న విరామం తీసుకొని మళ్ళీ వచ్చేద్దాం. దైవ మానవ సంబంధం అనే ఎపిసోడ్కి మీ అందరికీ కూడా తిరిగి స్వాగతం. మరిన్ని విషయాలు తెలుసుకుందాం రండి. పాస్టర్ గారు, మరి ఇప్పుడు ప్రజెంట్ సోషల్ మీడియా లేదా ఫాస్ట్ ఫార్వర్డింగ్ టెక్నాలజీ ఇవి దేవుని నుండి మనల్ని ఎలా దూరం చేస్తున్నాయి? ఫస్ట్ అసలు ఈ సోషల్ మీడియా ఈ టెక్నాలజీ దీని ద్వారా ఎలాంటి మోసాలు జరుగుతున్నాయి ఫస్ట్ మనం తెలుసుకోవాలండి. బయట ఎక్కడో జరుగుతున్నాయి కదా, నాకు కాదు కదా అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. రేపు ఎక్కడో జరిగింది, ఎల్లుండి మన దగ్గరే జరగవచ్చు. ఎట్లా అంటే ఈ టెక్నాలజీ ద్వారా డబ్బులు సంపాదించుకునే ఒక స్కామ్స్ ఉంటాయి. తర్వాత జస్ట్ ఏం లేదు, ఓటీపీ వస్తుంది, ఆ ఓటీపీ కొట్టమని ఫోన్ చేస్తారు. మనం క్లిక్ చేయగానే మన అకౌంట్ అంతా కూడా ఖాళీ అయిపోతూ ఉంటుంది. ఆ తర్వాత ఇలాంటి స్కామ్లన్నీ జరుగుతున్నది ఒక సైడ్ జరుగుతూ ఉంటే యూత్ని టార్గెట్ చేస్తూ, లేదనంటే మన ఆశల్ని, మన అభిప్రాయాల్ని టార్గెట్ చేస్తూ ఇంటర్నెట్ మనం ఏం మాట్లాడినా ఫోన్లో తెలిసిపోయింది. మనం ఏం చేసినా మన కెమెరాలు ఎప్పుడు కూడా యాక్టివ్గానే ఉంటాయి. రీసెంట్గా ఒక 2-3 ఇయర్స్ బ్యాక్ ముందు ఈ ఫేస్బుక్, గూగుల్ వీటన్నిటి అథారిటీస్ వాళ్ళని పిలిచి, సీఈఓని పిలిచి, మేము ఎక్కడికి వెళ్తున్నాము, మేము ఏం చేస్తున్నాము అనే ఇన్ఫర్మేషన్ మీకు తెలుస్తుందా అని అంటే వాళ్ళు చెప్పట్లేదు. జడ్జి చెప్తాడు కదా, మీకు తెలుసా, అవునా కాదా అని చెప్పమనంటే వాళ్ళు అవును అని చెప్పరు, కాదని చెప్పరు, వివిధ రీజన్స్ ఇస్తూ ఉంటారు. ఈరోజు ఫోన్ ఉంచుకొని, ఒక టెక్నికల్ డివైస్ మన చేతిలో ఉంచుకొని మనం ఏది చేసినా అందులో ఒక గూగుల్ అకౌంట్ ఉన్నా, లేదంటే ఇంకొక యాపిల్ అకౌంట్ ఉన్నా, ఏదో ఒక అకౌంట్ ఉంటే చాలు, మనం ఏం చేసినా కానీ ఫోన్లో అది వాళ్ళు ఈజీగా కనిపెట్టేయచ్చు. మనం ఎక్కడికి వెళ్తున్నాం అనేది తెలుస్తుంది, అన్నీ కూడా తెలుస్తూ ఉంటాయి. ఇంకొకటి ఇన్స్టాగ్రామ్ కానీ, ఫేస్బుక్ కానీ, ఇవన్నీ కూడా ఎలా ఉంటాయంటే మనం ఏదైనా ఒక వీడియో చూసామనుకోండి, దానికి సంబంధించిన వీడియోలే మిగిలిన వస్తూ ఉంటాయి. అది ఎలా చేస్తుందంటే ఒక్కసారి ఓపెన్ చేసామనుకోండి, మనం ఏం పని చేస్తానో కూడా మర్చిపోతాం. ఒక గంటలైనా కానీ అయిపోతూనే ఉంటాయి, టైం అయిపోతూనే ఉంటాయి, వీడియోలు వస్తూ ఉంటాయి. ఎట్లా అంటే అన్లిమిటెడ్ సర్ఫింగ్ వీడియోస్ వస్తూ ఉంటాయి. ఇంకా మనం పైకి అంటూ ఉంటాం, వీడియోస్ వస్తూ ఉంటాయి. మన మైండ్ని ఒక డిల్యూషన్లో పడేసి, ఇది ఒక సాతాను గ్రేటెస్ట్ వెపన్ అండి ఈ టెక్నాలజీ అనేది. యాక్చువల్గా దేవుడు పని చేయడానికి చాలా ఉంది, కానీ సాతాను పని కూడా వాటితో చాలా చేసుకుంటా ఉన్నాడు. మనం ఇంకోటి క్లియర్గా చూసుకున్నట్లయితే ప్రతి టెక్నాలజీ, ప్రతి మీడియంకి కూడా మనల్ని పాపంలో పడేయడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. ఈ మొబైల్ అనే కాదు, లేదనంటే కొత్తగా వచ్చే గేమ్స్ ఆడుకునేవి కానీ, లేదనంటే ఇంకా వివిధ రంగాల్లో వివిధ
టెక్నాలజీస్ అనేవి వస్తూ ఉన్నాయి. అవును. ఇప్పుడు చూడండి, ఇంతకుముందు రీసెంట్గా నేను ఒక అంకుల్ని కలిసి అంకుల్ చెప్పారు కదా, గోడ మీద వేసున్న ఒక వాల్ పోస్టర్ని, సినిమా వాల్ పోస్టర్ని నేను చూస్తే మా కాలంలో అది పెద్ద పాపం అని వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళకి చెప్పేటోళ్ళు అంట. జస్ట్ సినిమా వాల్ పోస్టర్ని చూస్తే అది పాపం అని చెప్పేటోళ్ళు. ఇప్పుడు సినిమానే చేతిలో ఉంటుంది, సినిమాను వదిలేసేయండి, పోర్నోగ్రఫీకి ఎడిక్ట్ అయిపోయిన వాళ్ళు. ఎట్లా అంటే ఇక అసలు విచ్చలవిడి. ఇంటర్నెట్ 5G చేసుకుంటే ఫ్రీ అంటున్నారు. ఇప్పుడు ఒకసారి స్టార్ట్ చేసిందంటే ఇక దాన్ని ఆపేటోడు ఎవరు లేడు. ఇక అసలు ఎట్లా అంటే ఇక మొత్తం అది పోర్నోగ్రఫీ అని కానీ, లేదంటే గేమ్స్ కానీ, లేదంటే ఆన్లైన్ సంబంధించిన వివిధమైనవి కానీ, ఇప్పుడు ప్రాస్టిట్యూషన్ ఫోన్లోకి వచ్చేసింది. ఎట్లా అంటే యాప్స్ సపరేట్గా వాటికి, ఆ యాప్స్ చూసి వాళ్ళు కలుసుకొని అసలు ఎంత దుస్థితిలో ఉందనంటే, మంచిగా వాడాల్సిన మీడియంని అతి దరిద్రంగా వాడే మీడియంగా ఈ జనరేషన్ మారిపోయిందండి. అలాంటి పరిస్థితుల్లోంచి నేనైతే మనస్ఫూర్తిగా దేవుడు మనల్ని బయటికి తీసుకుని రావాలి. విశ్వాసులుగా ఉన్న వాళ్ళందరూ కూడా ఇవన్నీ గ్రహించి అర్థం చేసుకొని తల్లిదండ్రులైన యవనస్తులైన వీటిలోంచి బయటికి రావడానికి ప్రయత్నించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. చాలా చాలా బాగా చెప్పారండి. పాస్టర్ గారు మీరు చెప్పండి, మరి ఇప్పుడు ఇంతసేపు కూడా పాస్టర్ గారు ఈ సోషల్ మీడియా కానీ, ఫాస్ట్ ఫార్వర్డింగ్ టెక్నాలజీ కానీ, ఇవన్నీ కూడా సాతాను వాడే వెపన్స్ అని అయ్యగారు చెప్పారు. కానీ మరి వీటిని మనం మంచిగా కూడా, అంటే ఇవి వాడుతూ కూడా దేవునికి దగ్గరగా జీవించగలమా? ఇంకెవరినైనా కూడా దేవునికి దగ్గరగా ఉండేలాగా చేయగలమా? అవునండి, ఖచ్చితంగా. ఇప్పుడు టెక్నాలజీని మనం అదొక సాతాను పని అని అట్లా అనుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కోవిడ్ టైంలో జూమ్ మీటింగ్స్ చేస్తూ చాలామంది సేవకులు ఎంతోమందికి ధైర్యాన్ని, దేవుని విశ్వాసాన్ని చాటి చెప్పిన పరిస్థితులు ఉన్నాయి. ఖచ్చితంగా టెక్నాలజీని మనం వాడుకొని దేవుని పరిచర్య కూడా చూడొచ్చు. మనకు అడ్వెంటిస్ట్ వాళ్ళకు కూడా అడ్వెంటిస్ట్ వరల్డ్ రేడియో అని, హోప్ టీవీ అని రకరకాల మరి డిజిటల్ ప్లాట్ఫామ్స్ మనకు కూడా ఉన్నాయి. యూత్ కోసం ప్రత్యేకంగా ఉన్నాయి, ప్రేయర్స్ కోసం ప్రత్యేకంగా ఉన్నాయి. సో మనము చెడు కోసం టైం వెచ్చించడం కాదు, కానీ మనకు మనం నిర్ణయం తీసుకోవాలి. ఈరోజు ఏదైనా కొన్ని ఛానల్స్కి మనం సబ్స్క్రైబ్ చేసుకుంటున్నాం అనుకోండి. సో మనము సబ్స్క్రైబ్ చేసుకుంటున్నప్పుడే అది మనకి ఆత్మీయంగా ఎదగడానికి ఉపయోగపడుతుందా లేదా అని ఒక ఆలోచించి దేవునికి సంబంధించిన ఛానల్స్ మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకుని ఉన్నాం అనుకోండి, అప్పుడు ఎక్కువ శాతం దేవునికి సంబంధించిన విషయాలు మనకి ఎదురుగా కనబడడానికి అవకాశం ఉంది. ఇంకొకటి, మనము సెర్చ్ చేస్తున్నప్పుడు కూడా ప్రతిది కూడా గూగుల్ కానీ, యాపిల్ కానీ ఇవన్నీ కూడా తీసుకుంటారని తెలుసు మనందరికి కూడా. ఈవెన్ మనం మాట్లాడుతున్నప్పుడు కూడా నాకు ఏదైనా కొనుక్కోవాలనే, వస్తువులు కొనాలని మనం మాట్లాడుకుంటున్నప్పుడు షాపింగ్ యాప్స్ ఓపెన్ చేయగానే మనం ఏదైతే మాట్లాడుకున్నామో అవి డైరెక్ట్గా డిస్ప్లే మీద వచ్చి ఉంటాయి. అవన్నీ కూడా టెంప్టేషన్స్, ఇది తక్కువ అని, డబ్బులు బొక్క అనమాట ఇవన్నీ కూడా. సో అవి మనం ఏం చేయాలంటే ఎంత తక్కువగా వాడుకుంటే అంత మంచిది. తర్వాత ఇప్పుడు ఒకవేళ ఇన్స్టాగ్రామ్ వాడుతున్నాం అనుకోండి, దాని ద్వారా మనం నేనే వాడుతున్నా. సో పిచ్చి పిచ్చి అన్ని పోస్టులు చేయడం కాకుండా దేవుని వాక్యాన్ని, దేవునికి సంబంధించిన విషయాలు నేను పోస్ట్ చేయడం మొదలు పెడితే, సో నేను క్రమంగా దేవుడు నా ద్వారా కూడా ఇంకొకరికి సువార్తను అందించడానికి అవకాశం ఉంది. తర్వాత మనం ఫాలో అవుతున్న వ్యక్తుల ద్వారా కూడా మనం మంచిని నేర్చుకునే వ్యక్తుల్ని మనం ఫాలో అయితే మనకు కూడా మంచి కంటెంట్, దేవునికి సంబంధించిన విషయాలు వస్తాయి అనేది నా ఉద్దేశం. ఇప్పుడు మనకి ఇంటర్నెట్ ఫ్రీ అనే పరిస్థితి కూడా ఉన్నది. తర్వాత రీఛార్జ్ చేసుకుని కూడా కష్టపడి యూట్యూబ్ వాడుతున్నాం. ఎవరికి వాళ్ళం రకరకాల టాలెంట్స్ ఉన్నాయి మనకి. ఇప్పుడు దేవుని పాటలు చాలా మంచిగా పాడేవాళ్ళు చాలామంది ఉన్నారు. సో అందరం ఎవరికి వాళ్ళం, నీకున్న టాలెంట్, కొంతమంది మ్యూజిక్ ప్లే చేయగలరు, కొంతమంది చక్కగా స్కిట్ రాయగలుగుతారు. సో ఇవన్నీ కూడా దేవుని నామ మహిమార్థమై మనం ఆ యూట్యూబ్లో పోస్ట్ చేయడం ద్వారా కానీ, లేకపోతే ఇన్స్టాగ్రామ్లో మంచి వాక్యాలు చెప్పడం ద్వారా కానీ ఇతరులకు మనం ఇన్స్పిరేషన్గా ఉండడానికి కూడా ఖచ్చితంగా అవకాశం ఉంది. అంటే సోషల్ మీడియాలో ఎంత చెడుకే ఎక్కువగా స్కోప్ ఉంది, అయినప్పటికి కూడా దాంట్లో నుంచి కూడా మనం మంచి ఉపయోగపడే వాటిని కూడా మనం చేయగలం. మనం సోషల్ మీడియా వాడుతూ వెళ్ళలేని ప్రాంతాలకి, అంటే దూర ప్రాంతాలు పరిస్థితులను బట్టి, లేకపోతే దూరాభారం అయినప్పటికి కూడా అక్కడ ఎవరైనా స్నేహితులను మనం పరిచయం చేసుకున్నప్పుడు వాళ్ళకి మనం ప్రార్థన చేయడం కోసము, తర్వాత వాళ్ళు ఏదైనా ఇబ్బందిగా ఉన్నారని తెలుసుకున్నప్పుడు వాళ్ళకి ప్రార్థన ఆఫర్ చేయడం, వాళ్ళ నుంచి ప్రేయర్ రిక్వెస్ట్లు సేకరించి, తర్వాత మనకి ఏదైనా ఇబ్బందులు ఉన్నా మనము ఇతరులతో కూడా పంచుకొని మనం ప్రేయర్ రిక్వెస్ట్లు మాత్రమే, పర్సనల్ ఇన్ఫర్మేషన్ కాదు. పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నామంటే చాలా మనం కూడా ప్రమాదంలోకి వెళ్ళిపోయే అవకాశం ఉంది. దాని గురించి కాదు, ఐఎమ్ నాట్ ఎంకరేజింగ్ దట్. మనం ప్రేయర్ రిక్వెస్ట్లు షేర్ చేసుకోవడానికి, ఒకరినొకరు మనం వాక్యం విషయంలోనూ పరిచర్య విషయంలోనూ ప్రేరేపించుకోవడానికి ఖచ్చితంగా అవకాశం ఉంది. సో దీని ద్వారా మనం తక్కువ టైంలో ఎక్కువ మందిని రీచ్ అవ్వడానికి కూడా స్కోప్ ఉంది.
చాలా అద్భుతంగా చెప్తున్నారండి. ఇంకా మనం తెలుసుకోవాల్సిన చాలా విషయాలు ఉన్నాయి. ఆ లోపు ఒక చిన్న విరామం తీసుకొని మళ్ళీ వచ్చేద్దాం. చూస్తున్నారు కదండి, మరిన్ని విషయాలు తెలుసుకోబోయే ముందు చిన్న విరామం తీసుకొని మళ్ళీ వచ్చేద్దాం. దైవ మానవ సంబంధం అనే ఎపిసోడ్కి మీ అందరికీ కూడా తిరిగి స్వాగతం. మరిన్ని విషయాలు పాస్టర్ గారు వాళ్ళని అడిగి తెలుసుకుందాం రండి. పాస్టర్ సైమన్ పాల్ గారు, మీరు చెప్పండి ఈ విషయం. అసలు ఈ దైవ మానవ సంబంధాన్ని మనం ఎలా కాపాడుకోవాలి? చాలా మంచి ప్రశ్న అండి. ఇంతవరకు కూడా ఈ సోషల్ మీడియా అని, తర్వాత సాతాను పన్నాగాలని, ఆ తర్వాత వచ్చే శ్రమలు, ఇవన్నీ కూడా మాట్లాడుకున్నాం. జనరల్గా వీటన్నిటితో కూడా మనకు సంబంధాలు ఉంటాయి, మొబైల్తో కానీ సోషల్ మీడియాతో కానీ. ఎందుకంటే ఈ రోజుల్లో అది ఒక పార్ట్ అయిపోయింది మన లైఫ్లో. కానీ అసలు యాక్చువల్గా నీ లైఫ్లో, నా లైఫ్లో ఒక పార్ట్ అవ్వాల్సింది ఏంటంటే దేవునితో సంబంధం. అది ఎల్లప్పుడూ కూడా కన్సిస్టెన్సీగా ఉండాలి. ఏ ఒక్కళ్ళైనా ఇప్పుడున్న యవనస్తులు కానీ పెద్దవాళ్ళు కానీ ఒకరోజు ఫోన్ ముట్టుకోకుండా ఉంటారా? ఉండలేరు. ఒకరోజు ప్రార్థన చేయకుండా ఉండగలుగుతారా? సంవత్సరం అయినా చేయకుండా ఉండగలుగుతాం, నెల రోజులైనా చేయకుండా ఉండగలుగుతాం, అవసరమైతే సంవత్సరం అంతా కూడా దేవుడి సన్నిధికి వెళ్లకుండా ఉండగలుగుతాం. కానీ యాక్చువల్గా ఉండాల్సింది ఏంటి? సంబంధం దేవునితో, దేవుని సన్నిధిలో. దేవుడు అందుకేనా మనకి పిలుపునిస్తూ ఉన్నాడు. ఇఫ్ యూ లవ్ మీ కీప్ మై కమాండ్మెంట్స్ అని చెప్పేసి వాక్యంలో రాయబడింది. ఇది మనకి యోహాను సువార్త 14వ అధ్యాయం 15వ వచనంలో ఉంటుంది. మీరు నన్ను ప్రేమించినట్లయితే నా ఆజ్ఞల్ని గైకొనండి అని చెప్పేసి దేవుడు చెప్తా ఉంటాడు. మరి ఎంతమంది ఆయన ఆజ్ఞలు గైకొంటా ఉన్నారు? ఎంతమంది అసలు ఆయన ప్రేమిస్తూ ఉన్నారు? మీ మొబైల్ని ప్రేమించినంత కూడా దేవుడిని ప్రేమించలేకపోతా ఉన్నారా? దుస్థితి కాదా ఇది? ఇది అంత్య దినాలకి సూచన కాదా? ఇంతకుముందంటే ఎక్కువ ఒక 5-6 కూడా కాదు, ఒక 3-4 జనరేషన్స్ బ్యాక్ ఈ మొబైల్ కానీ, ఈ టెక్నాలజీస్ కానీ, లేదంటే ఈ బైక్స్ కానీ, ఇవన్నీ కూడా కొంచెం తక్కువగా ఉన్నప్పుడు వాళ్ళకి ఉండే ఒకే ఒక హోప్ ఏంటంటే పని దేవుడు. లేదంటే అసలు ఇండియాలో ఉండే పరిస్థితులు చూసుకుంటే అసలు వాళ్ళకి అసలు హోపే లేని పరిస్థితిలో ఉన్నారు. అలాంటి టైంలో ఒక నిరీక్షణగా, ఒక హోప్గా దేవుడు మనకున్నాడని మనం చాలామంది గుర్తు చేసుకొని సువార్తను ప్రకటించి వాళ్ళ ప్రాణాలను అర్పించి వాళ్ళు దేవుడి కోసం నిలబడగలిగారు. అలాంటి పరిస్థితి నుంచి ఇక్కడికి వచ్చాం మనం. ఇప్పుడు దేవునికి మానవునికి ఉన్న సంబంధాన్ని ఎలా కాపాడుకోవాలంటే దేవుడు ఒకటే చెప్తా ఉన్నాడు. ఆయన ప్రేమించిన వాళ్ళైతే ఆయన ఆజ్ఞల్ని గైకొనాలి. ఏది తప్పకుండా విడిచిపెట్టకుండా ఆయన ఆజ్ఞల్ని గైకొంటూ ఉండాలి. తర్వాత ఇంకొకటి, ఎల్లప్పుడూ కూడా దేవుణ్ణి అడుగుతూ ఉండాలి. ఈ సంభాషణ కలిగి ఉండాలి. ఇప్పుడు తల్లిదండ్రులతో ఎలా మాట్లాడతాం, టీచర్స్తో ఎలా మాట్లాడతాం, స్నేహితులతో ఎలా మాట్లాడతాం. మనం ఏదైనా నేర్చుకోవాలన్నప్పుడు దేవుడు మనకి టీచర్ అవుతాడు. మనం ఏదైనా పొందుకోవాలన్నప్పుడు దేవుడు మనకి తల్లిదండ్రి అవుతాడు. మనకి ఏదైనా సహాయం కావాలి, మనకు ఓదార్పు కావాలంటే దేవుడు మనకి స్నేహితుడు అవుతాడు. ఇక్కడ మనకి లూకాసు వార్త 11వ అధ్యాయం 9-10 వచనాల్లో చూసినట్లయితే ఆస్క్, సీక్, నాక్ అని చెప్పేసి ఈ 3 పదాలు మనకుంటే అడగండి, తర్వాత వెతకండి, తర్వాత తట్టండి అని చెప్పేసి ఉంటుంది. అడిగితే ఇచ్చేవాడు, మనం వెతికితే దొరికేవాడు, మనం తడితే తీసేవాడు. నువ్వు దేన్ని అడుగుతున్నావో అది ఖచ్చితంగా డైలీ దేవుడికి అడుగుతూ ఉండు. ప్రతి దాంట్లో కూడా దేవునికి నీ జ్ఞానం చొప్పున నాకు తెలివిని దయచేయి, నీ జ్ఞానం చొప్పున నేనేం అడగాలో నాకు తెలియజేయి, నా అవసరతని నాకు తెలియజేయని చెప్పి మనం దేవుని అడిగినప్పుడు ఆయన సరైన మార్గాన్ని మనకు చూపిస్తూ ఉంటాడు. చివరిగా ఇది ప్రతి ఒక్క క్రిస్టియన్కి, ఇప్పుడు మన టాపిక్ ఇది, దైవ మానవ సంబంధాన్ని నిలబెట్టుకోవడమే ఈ ఎండ్ డేస్లో క్రిస్టియన్ బాధ్యత. దీన్ని నిలబెట్టుకోవాలని అంటే 1 తెస్సలోనికలు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం, ఎడతెగక ప్రార్థించుడి. ప్రతిరోజు ఎడతెగక ఎన్ని రోజులు ప్రార్థన చేయాలి అంటే నువ్వు ప్రార్థిస్తూనే ఉండాలి. దేవుడు రాకడ వరకు ప్రార్థిస్తూనే ఉండాలి. నీ కుటుంబం బాగుండాలంటే, నీ పిల్లలు బాగుండాలంటే, నీ పని బాగుండాలంటే, నీ ఆలోచనలు సఫలపరచబడాలంటే, నీ జీవితంలో నువ్వు ఏది చేయాలన్నా కానీ ఎడతెగక ప్రార్థించాలి. ఇది భారంగా అనిపించిందేమో, కానీ ఇదే గొప్ప దీవెనని నువ్వు ఆ రీతిగా చేసినప్పుడు తెలుసుకుంటావు. ఈ రీతిగా మనం ఈ దేవునితో ఉండే సంబంధాన్ని మనం చిరకాలం కూడా నిరంతరం కూడా నిలబెట్టుకోవచ్చు అండి. చాలా చాలా బాగా వివరించారండి. పాస్టర్ గారు, మరి మీరు చెప్పండి. ఇప్పుడు అంటే చాలామంది నేను ఒంటరిగా ఉన్నాను, అంటే లోన్లీగా ఉన్నాను, నేను ఒక్కడనే కష్టపడుతున్నాను, లేదా నేను ఒక్కదాన్నే కష్టపడుతున్నాను, ఈ శ్రమలు, బాధలు, నిందలు, అవమానాలు ఇవన్నీ నాకేనా అని చాలామంది ఏడ్చే వాళ్ళు ఉన్నారండి. అంటే నాతో కూడా పంచుకుంటూ ఉంటారు చాలామంది. సమ్టైమ్స్ ఒక్కనొక టైంలో మనం కూడా అలాగే ఫీల్ అవుతాం కదా, ఒంటరిగా ఉన్న ఈ కష్టం అంతా నాకేనా, ఈ బాధ అంతా నాకేనా అని అనుకుంటూ ఉంటాం కదా. మరి అట్లాంటి వాళ్ళకి
దేవుని తరపు నుండి, దేవుని వైపు నుండి వచ్చే సహకారం ఏంటంటారు? ఖచ్చితంగా మనకు అసలు ఈ ఒంటరి వాడిని అనే ఆలోచన ఎప్పుడు వస్తుందంటే, మనం పాపం చేయడానికి ముందు ఒంటరిగా ఉండడానికి ప్రయత్నం చేస్తాం. అంటే 10 మందిలో పాపం చేయడానికి కుదరదు. సో ఏదో ఒకటి పాపం చేయడానికి ఫస్ట్ ఒంటరిగా ఉండి పాపం చేయడానికి అలవాటు పడిన తర్వాత, ఇన్ని రోజులు మనకు అలవాటు అయింది, ఒక రోజుకి మనకి ఇంక అందులో హ్యాపీనెస్ అనిపించదు. ఎందుకంటే పాపం ఎప్పుడు కూడా పెరుగుతూ పోతూ ఉన్నప్పుడే బాగుంటుంది, కానీ ఒక టైంకి వాళ్ళు ఇంకా చేయలేని పరిస్థితిలో ఉన్నప్పుడు అన్నీ కోల్పోయిన తర్వాత ఇంకా వాళ్ళకి మిగిలేది ఏంటంటే కేవలం నిరాశ మాత్రమే. ఈ నిరాశ టైంలో అప్పుడు ఉండే కన్ఫ్యూజన్ ఏంటంటే, నేను ఇంత చెడ్డ స్థితిలోకి వెళ్ళిపోయా కదా, దేవునికి ఇంత దూరం అయిపోయా కదా, ఇప్పుడు నా కుటుంబానికి కూడా నేను దూరం అయిపోయాను, స్నేహితులు లేరు, ఇన్ని రోజులు ఒంటరిగా ఉండి చక్కగా పాపం చేస్తూ అది హ్యాపీనెస్ అనుకున్నా, కానీ ఇప్పుడు నాకు ఎవరో ఒకరు సహాయం కావాలనే స్టేజ్కి వచ్చినప్పుడు అప్పుడు ఎవరు కనపడరు. కానీ దేవుడు అట్లాంటి పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకు కూడా ఇస్తున్న ఒక గొప్ప ఆశీర్వాదం ఏంటి అని అంటే, మత్తయి సువార్త 28:20లో ఇదిగో యుగ సమాప్తి వరకు కూడా నేను మీతో కూడా ఉన్నాను అని చెప్తున్నారు. అంటే నేను ఎప్పటికీ మీతో ఉన్నాను అంటున్నారు. ఉంటాను అన్నట్లు ఆల్రెడీ ఉన్నాను అని చెప్పని చెప్తా ఉన్నారు. అంటే కంటిన్యూస్గా దేవుడు మనతోటే ఉన్నారు. నేను ఒంటరి అనుకుంటున్నాం, ఒంటరిగా పాపం చేస్తున్న టైంలో కూడా దేవుడు మన దగ్గరే ఉన్నారు. కేవలం మనం చూడలేకపోతున్నాం. మన కళ్ళు మూయబడ్డాయి, పాపంతో మన కళ్ళకి పొరలు వచ్చేసినాయి, నిజమైన దేవుడిని మనం చూడలేకపోతా ఉన్నాం. ఇంకా మనం గమనించినప్పుడు యాకోబు 4:8లో అయితే, మనం దేవునికి ఎంత దగ్గరగా ఉండడానికి ప్రయత్నం చేస్తే దేవుడు మన అంత దగ్గరగా రావడానికి అవకాశం ఉంటుందని కూడా రాయబడి ఉంది. అంటే పాపం చేశా కదా, నేను దేవునికి దూరం అయిపోయా, కానీ అక్కడే దూరం అయిపోయాను అనుకుంటుంటే నిరీక్షణ లేదు. ఒకసారి ప్రయత్నం చేసి చూడండి. సరే, దేవుడైతే వాగ్దానం ఇస్తూ ఉన్నారు, మనం మారు మనసు పొందడానికి సిద్ధంగా ఉంటే, మన మనసు మార్చుకోవడానికి, మన క్యారెక్టర్ మార్చుకోవడానికి మనం సిద్ధంగా ఉన్నట్లయితే దేవుడు మనల్ని చేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఇంకా మనం చూసినట్లయితే బాగా హోప్ నింపే ఒక ఆలోచన అపోస్తల కార్యములు 20:35 ప్రకారం అయితే, మనము ఇతరులకు సహాయం చేయడం మొదలుపెట్టినప్పుడు మనకి ఒక కైండ్ ఆఫ్ హ్యాపీనెస్ మన మనసులోకి రావడం మొదలవుతుంది. ఈరోజు నాకు ఇంకా హోప్ లేదు, నేను చనిపోవాలి అనుకునే వాళ్ళు ఒకసారి పక్కన వాళ్ళకి సహాయం చేయడానికి ప్రయత్నం చేసి చూడండి ఒకసారి. అంటే నీ చుట్టుపక్కల ఉంటున్న వాళ్ళకి హెల్ప్ఫుల్గా మారడానికి ప్రయత్నం చేసి చూడండి. వాళ్ళకి హెల్ప్ చేస్తున్నప్పుడు నీ పర్పస్ ఏంటిది అనేది నీకు తెలుస్తూ ఉంటుంది, నీ స్టాండర్డ్ ఏంటి అనేది నీకు తెలుస్తూ ఉంటుంది, నీ స్ట్రెంగ్త్ ఏంటిది అనేది తెలుస్తుంటుంది. తద్వారా నీకు శాంతిని, సమాధానం నువ్వు వెతుక్కోవడం మొదలు పెడతావు, నీ జీవితంలో మార్పు వస్తుంది. ఇతరులకు మనం సహాయం చేయడం మొదలుపెట్టినప్పుడు ఆ సహాయము మనం దేవునికి చేస్తున్నట్టు, పేదవారికి, దీనులకు నువ్వు సహాయం చేస్తున్నప్పుడు నాకు అప్పిస్తున్నావు అని చెప్పని మాట్లాడుతున్నారు దేవుడు. అంటే మనం దేవునికి ఇంకా దగ్గర కావడానికి అవకాశం ఉంది. ఒంటరివి కాదు. నీ జీవితాన్ని అట్లీస్ట్ చివరి దశలో ఉన్నట్లయితే, రేపొకరు చనిపోదామనే ప్లాన్లో నువ్వు ఉంటే, ఈ రోజు నుంచి ఒకసారి రేపటి వరకు ఇతరులకు సహాయం చేయడానికి ప్రయత్నం చేస్తుడు. నీ జీవితంలో, నీ ఆలోచన విధానంలో మార్పు వస్తుంది. చాలా బాగా వివరించారండి. ఇప్పటి వరకు కూడా ఈ విషయాలన్నీ మాకు తెలియజేసినందుకు కానీ మీ ఇద్దరికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలండి. చూసారు కదండి, ఎంతో చక్కగా దైవ మానవ సంబంధం గురించి వివరించారు. నిజంగానే మనకి దేవుడు ఎప్పుడు తోడుగా ఉన్నాడు, మీరు ఎప్పుడు ఒంటరి కాదు, మిమ్మల్ని దేవుడు ఎప్పుడు విడిచిపెట్టలేదు. నిన్ను నన్ను ఎప్పుడు చూసుకుంటూ కాచుకుంటూ దేవుడు ఉన్నారు. కాబట్టి గుర్తుంచుకోండి, దేవునితో ఉండి దైవాశీస్సులు పొందుకుందాం. మళ్ళీ ఒక ఎపిసోడ్లో కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి ఈ కార్యక్రమాన్ని.